బావేంటి ఇంకా తిరుగు ప్రయాణం కట్టలేదు? ఏంటిది? ఏమనుకుంటున్నారు? మీ తండ్రి కూతురు నన్ను అమెరికా నుంచి పిలిపించింది ఇలా ఫూల్ చేయడానికేనా? మీ ప్రేమాణం చూసి నేను వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా? మావయ్య మోహన్ 4 మాటలాడి కానీ వెళ్ళను. మాయా, మాయా, ఏం మావయ్య? నాకు ముందే చెప్పొచ్చుగా. నా కూతురు ఎవరితోనో తిరుగుతుంది, అది బరి తెగించి వాడితో లేచిపోయేలాగా దాన్ని పెళ్లి చేసుకుని నా ఇంటి పరువు కాపాడరా అని. ఎంతైనా మేనలుడే కదా, అది ఎంతమందితో తిరిగినా పెళ్లి చేసుకుంటాడనే కదా ఉద్దేశం. మావయ్య ఉన్నాడు అనుకున్నావా? ఏంటి బావా ఇదంతా? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఏంటి ఇదంతా? బావా, అతను నేను ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ నేను వచ్చేసరికి మావయ్య నిన్ను నాకిచ్చి ఎక్కడ పెళ్లి చేస్తాడో నేను భయపడి నిన్న నా ఎదురుగా ఆటలు పాటలు. అది బావా. పిచ్చిదానా, నేను రాగానే మొత్తం విషయం చెప్పుంటే నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని మావయ్యతో చెప్పి ఈ పాటికి రిటర్న్ జర్నీలో ఉండేవాణ్ణి. నువ్వు అతని ఫ్రెండ్స్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండేదే కాదు. అవునరా, మనిద్దరం బావమరదళ్ళనా పెరిగాం, అన్నా చెల్లెళ్ళా పెరిగాం. నేనిప్పుడు ఈ పొజిషన్కి రావడానికి కారణం మావయ్య. అందుకే ఆయన మాటకి విలువిచ్చి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. అవును, ఇప్పుడు నేను తప్పుకున్నా మావయ్య నిన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తాడా? నాన్నకి వాళ్ళ నాన్నకి అస్సలు పడదు, అదే ప్రాబ్లం. మరేం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు బావా. ఓ, అయితే నేను లీవ్ ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఒరే కిట్టిగా, నువ్వు కంగారు పడకరా. మీ ఇద్దరిని ఆ పొజిషన్ లో చూసాక కూడా ఆడు సీతను పెళ్లి చేసుకుంటాడంటావా? నిజంగా ఆడు మగాడైతే చచ్చినా చేసుకోడరా. లేదురా బాబు, ఆడు పుట్టింది ఎక్కడైనా పెరిగింది అమెరికాలో. ఆడిది కోతంత ఈశాల హృదయం అయిందనుకో, మన కిట్టిగాడు గుండెకి బొక్కడిపోతురా బాబు. అవునరా బాబా, ఎంత కష్టపడమనో డాన్సింగ్ లో డైలాగులు చెప్పావా? ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటావా? మీరు ఆగండిరా, అసలే ఆడు కంగారులో ఉంటే మీరు ఇంకా కంగారు పెడతారు. లేదురా తాత, ఆ అమెరికా వాడు మా విషయం ఆ వెంకటరాయుడికి చెప్పేసే ఉంటాడు. వాళ్ళు సీతని ఎంత హింసిస్తున్నారో ఏంటో. ఈ రోజు రాత్రి సీతని ఎలాగైనా కలవాలి. మళ్ళీ అన్నింటిగా వద్దురా బాబు, మొన్న గెట ప్లేస్ వెళ్ళినందుకే ఎక్కడ తడిసిపోయింది. ఇప్పుడు వెళ్ళా అనుకో గంటి కొట్టేస్తుంది. ఎంత రిస్క్ అయినా సరే సీతను మాత్రం కలవాల్సింది. నువ్వు వెళ్ళు మేరా. రారా మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి సీతను కలిసి వస్తాను. ఎవరైనా వచ్చిన డౌట్ వస్తే వెంటనే విజిలేసండి. జాగ్రత్త. అలాగే. అది కదరా, రెంట్కి వచ్చేస్తుంది అర్జెంట్. ఎక్కడికి వెళ్ళాలరా? నీ మా అమ్మ నీకు అన్ని టైంకి వస్తారా? రోడ్డు మీదకి వెళ్తే అవును గుర్తుపడతారు. ఇక్కడ ఎక్కడ సాగు నీళ్లు ఉంటాయో లేదో ఈ గడ్డి కొంచెం తీసుకెళ్ళి. నీకేమైందిరా? ఆ క్లాస్ అన్లోడింగ్ నువ్వు లోడింగా? కిచెన్ లో చికెన్ గికెన్ ఉంటే తినే టెన్షన్ లో బీపీ వచ్చేస్తుంది. ఈ గడ్లు దాక్కుందని రా. మీ ఇద్దరు ఆ పని చేయండి, నేను సార్ నా రుక్కు దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను. సీత, సీత, ఏంటి టైంలో వచ్చా? నీ దగ్గర నుంచి ఏ న్యూస్ రాకపోయేసరికి మీ బావ మన విషయం మీ నాన్నకి ఎక్కడ చెప్పేశాడోనని భయపడి వచ్చాను. ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ హీ సో కైండ్, మన అర్థం చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్. చెప్పరా, మిగతా వాళ్ళందరూ వెంకటరాయుడు గారి ఇంట్లో ఉన్నారను. ఎక్కడరా వాళ్ళు? వెంకటరాయుడు గారు, ఏంట్రా, ఏం జరిగింది? ఆడేవాడు? ఈడు రాయవరం పాలబూతాడని దొంగలా మా ఇంట్లో దూరి రుక్మిణి అని మా అమ్మాయి పేరు చెప్తూ మా ఆవిడ పక్కన పడుకున్నాడు. నన్ను ఒక్కడే కొడతాడండి. దొడ్లో ఉన్న సుమంత్ గడ నీతిమంతుడా? ఎక్కడో చెప్పరా. వంటగదిలో ఉన్న గణపతి గారు బుద్ధిమంతుడా? ఇంకా ఉన్నారు, ఎక్కడో చెప్పరా. ట్రాక్టర్ లో పడుకోవడం సూర్యబాబు దొరబాబు అన్న పతితులా? ఇదిగో ఉన్నారు, ఐదోడు ఎక్కడో చెప్పరా. చెప్పరా. మరే వాడు మరి బావా వాడు లోపలే ఉన్నాడు, కట్టిపడాయి.
చెప్పమనండి.